రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా స్థాయి సమావేశాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ గుప్తా, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, నగర మేయర్ ఉమారాణి, కలెక్టర్ ఇల త్రిపాఠి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహరీబీ నామ్దాన్, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, డిఆర్ఓ గీత, అన్ని శాఖల అధికారులు, సర్పంచులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జయ జయ తెలంగాణ గేయలాపనతో సమావేశానికి శ్రీకారం చుట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని చదివి వినిపించారు. వివిధ శాఖల జిల్లాధికారులు తమ తమ శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి నివేదిక చదివి వినిపించారు. పంట రుణాల మాఫీ, రైతు భరోసా, రైతు బీమా, సన్నలకు బోనస్ చెల్లింపు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రేషన్ కార్డుల పంపిణీ, గృహజ్యోతి, చేయూత పెన్షన్లు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు తదితర పథకాల అమలు వల్ల జిల్లాలో ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారుల వివరాలను వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం జూన్ 12వ తేదీ నుండి ప్రభుత్వం నూతనంగా అమలు చేయనున్న అల్పాహారం పథకం, ఇంటర్మీడియట్ కళాశాలలు సైతం మధ్యాహ్న భోజనం అమలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు తదితర అంశాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గడిచిన 2.5 సంవత్సరాలు జరిగిన ప్రగతి, ఇక ముందు చేపట్టబోయే అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేస్తూ పాలనలో వారిని భాగస్వాములు చేయాలనే సంకల్పంతో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. 99 రోజుల స్పష్టమైన కార్యాచరణతో గ్రామ స్థాయి నుండి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు సమావేశం నిర్వహించడం ద్వారా క్షేత్రస్థాయిలో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయం తెలుసుకోవడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన పెంపొందించాలన్నది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు పంట మార్పిడి దిశగా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. పంటల సాగులో క్రిమి సంహారక మందుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచాలని, తద్వారా ప్రజల ఆరోగ్యం పరిరక్షించిన వారవుతారని అన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పేదల అభ్యున్నత ధ్యేయంగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. త్వరలోనే 2వ విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనుందని, నిబంధనలను సైతం సడలించడం జరిగిందని వివరించారు. రైతులకు ఆదుకునే కృషి నిశ్చయంతో కొనుగోలు కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేసి వరి ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను సేకరించడం జరిగిందని గుర్తు చేశారు. మన్ను టెండర్లను సైతం లెక్క చేయకుండా జిల్లాలో అధికార యంత్రాంగం 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని, చక్కటి సమన్వయ సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందని అభినందించారు. రైతులు కూడా సాంప్రదాయ వరి సాగుకు బదులు అధిక లాభాలను అందించే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా కృషి జరగాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన వారందరికీ చేరినప్పుడే ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని, ఈ దిశగా అధికారులు అంకితభావంతో కృషి చేయాలని అన్నారు. ప్రత్యేకించి నిజామాబాద్ నగరంలో అసంపూర్తి పనులను త్వరితగతిన పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, డబుల్ బెడ్రూమ్ల కేటాయింపు విషయంలోనూ అర్బన్ సెగ్మెంట్ పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ ఇల త్రిపాఠి మాట్లాడుతూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ హక్కులు, బాధ్యతలను గుర్తెరిగి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని కోరారు. ప్రత్యేకించి మహిళా సర్పంచులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సమర్థవంతంగా పనిచేస్తూ తమకు లభించిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, కుటుంబ సభ్యుల జోక్యానికి తావు లేకుండా చూసుకోవాలని హితవు పలికారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం వాటిల్లకుండా జిల్లా యంత్రాంగం తరపున కృషి చేస్తామని భరోసా కల్పించారు. ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే పనులను చేపట్టి సకాలంలో అవి పూర్తయ్యేలా చొరవ చూపాలని, నిధులను పూర్తి స్థాయిలో సక్రమంగా వినియోగం అయ్యేలా చూడాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పెన్షన్లు, రేషన్ కార్డులు, బీమా పథకాల ద్వారా అర్హులైన వారు లబ్ధి పొందేలా చొరవ చూపాలన్నారు. నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, డిప్యూటీ మేయర్ సల్మా తౌసీన్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. బ్రెస్ట్ ఫ్రెండ్లీ మిల్క్ ఆసుపత్రి అంటే తల్లి పాలను ఎక్కువ తాగాలని ప్రోత్సహిస్తున్నటువంటి ఆసుపత్రి ఏదైనా సర్వే చేస్తే జాతీయ స్థాయిలో సర్వే జరిగింది, రాష్ట్ర స్థాయిలో కాదు. 4 దవాఖానలు సెలెక్ట్ అయింది, 3 ప్రైవేటు, 1 గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ ఏదంటే బాన్స్వాడ గవర్నమెంట్ సెలెక్ట్ అయింది. జాతీయ స్థాయి అంటే తల్లి పాలను ఎక్కువ రోజులు తాగించేటువంటి దవాఖాన ఇది సర్వే చేసింది, మాది వచ్చింది. అంటే దానికి కారణం మా డాక్టర్లు, మా సిస్టర్లు, స్టాఫ్ నర్సులు అందరి శ్రమ ఉంది. శ్రీనివాస్ రెడ్డి మైక్ పట్టుకొని 10 నిమిషాలు మాట్లాడేది మాత్రం సరిపోదు, దాన్ని ఫాలో చేసేటువంటి కేటగిరీ అక్కడ వర్గం ఉంది కాబట్టి అది అమలవుతుంది. కాబట్టి అనేక విషయాలలో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఎస్ మనందరూ తలుచుకుంటే మనిషికి కావాల్సిన 2 అండి. ముఖ్యంగా కోటీశ్వరుడైనా పేదవాడైనా 2 కావాలి, ఇల్లాలు కావాలి, ఇల్లు కావాలి.
తోడు కావాలి, గూడు కావాలి. ఎవరికైనా సరే ఈ గూడు విషయంలో మనమందరం ఎమ్మెల్యేలము, నాయకులము, ఆ సర్పంచులు, అధికారులు అంతా కలుసుకుంటే ఏ పేదవాడు కూడా నాకు ఇల్లు లేదు అనే మాట వినబడకూడదు. రాష్ట్రంలో గవర్నమెంట్ తయారుంది. 3500 ఇల్లు ఒక్కో కాన్స్టిట్యూన్సీకి ఇస్తున్నారు. మొన్న ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఇస్తారు. ఇది నిరంతర ప్రక్రియ, ఇది ఒకనాటి అయ్యేది కాదు ఇది. కాబట్టి దీని విషయంలో మనమందరం కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ మేము కానీ కూర్చుండి అర్హులకు, ఎలిజిబుల్ పర్సన్స్కి ఎంక్వైరీ చేసి వాళ్ళ పేరు తయారు చేసుకొని మనం అందరికి ఇల్లు అందజేస్తే పేమెంట్ కూడా ఇబ్బంది లేదు. దాంతోపాటు ఇప్పుడు చెప్పారు, మనం ఈ ఉపాధి హామీ కూలీలలో కూడా మనం ఇంకో 10 దినాలు పెంచాల్సిన అవసరం ఉంది. చాలా గ్రామాలలో 20 కంటే ఎక్కువ వర్క్స్ ఉన్నాయి. అవి ఎక్స్క్లూడ్ కావాలి, అట్లనే పెండింగ్ కనబడతామని దానికి ఇప్పుడు ఎలిజిబిలిటీ లేకుండా మనం ఇప్పుడే కలెక్టర్ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది కూడా తీసేసారని. మన హార్డ్ డ్రిల్ కూడా పోతే ఇప్పుడు వీళ్ళ మళ్ళీ మనకు అంటే మనం అసలు రూరల్లో అయితే మేమైతే బాగా మ్యాక్సిమం యూజ్ చేసుకుంటున్నాము. ఇవాళ చెప్పడం కానీ మహిళా సంఘాలకు ఒక కాన్స్టిట్యూన్సీలో 127 మహిళా సంఘాలు వివోకి ఇవ్వాల్సి ఇచ్చినాం. దట్ హిస్టరీ ఐ థింక్ నిజంగా. సో ఈ విధంగా అంటే మనం అన్ని విధంగా మొత్తం భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఎదగాలి. 2047 వరకు ఎజెండా పెట్టుకున్నాము. మన గ్లోబల్ సిటీ హైదరాబాద్ కావాలి, అక్కడ పెట్టుబడులు రావాలి, అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రావాలి. ఆల్ ఎయిమ్స్ ఎట్లా అయితే అంటే డిస్ట్రిక్ట్లో కూడా అన్ని సెక్టర్స్ బలపడితేనే ఇప్పుడు ఆరోగ్యకరమైన అంటే ఏమంటారు దాన్ని లివింగ్ స్టాండర్డ్స్ పెరగడం అనే ఉద్దేశం. మన పౌరులు ఒక మంచి ఉన్నత స్థానంలో బతకడం అన్నదే అందరి ఉద్దేశం, గవర్నమెంట్ ఉద్దేశం, మీ ఉద్దేశం. కాబట్టి అన్ని హామీల స్లోగా మనం ముందుకు పోతా ఉన్నాం. డెఫినెట్గా ఇవాళ మన నిన్న నేను ఆంధ్రప్రదేశ్ వెళ్ళినప్పుడు అక్కడ ఎన్ఆర్ఐ ఒక మినిస్టర్ ఉన్నాడు. ఈ సర్వీస్ ఎన్ఆర్ఐ ఆయన అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకొని ఇక్కడికి వచ్చిన దగ్గర చంద్రబాబు నాయుడు గారిని గుర్తించి ఇంటలెక్చువల్ ఉన్నాడు కదా అని చెప్పి ఎన్ఆర్ఐ మినిస్టర్ ఇచ్చారు. ఆయన చెప్తా ఉన్నాడు, తెలంగాణ ఇస్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. అసలు ఆ భారతదేశం యావరేజ్ 2 లక్షలు కూడా లేదు పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇది 4 లక్షల పైన ఉందండి. హైదరాబాద్ అయితే 10 లక్షలు లేదు పర్ క్యాపిటల్ ఇన్కమ్. అసలు మీకేం పైసలు తక్కువ ఉన్నాయి, మీరు అసలు మీకు ఎక్సలెంట్ వర్క్ అని చెప్పి ఆయన మెచ్చుకుంటారంటే వేరే వాళ్ళు మెచ్చుకుంటారు, మన వాళ్ళు మెచ్చుకుంటారు. అంటే మన తెలంగాణలో ఇంకో ఏది ఉందంటే ఇంట్లోనే మెచ్చుకుంటారు, బయట మెచ్చుకుంటారు. కాబట్టి అంటే మన లెటర్స్ బి ప్రోయాక్టివ్ అండ్ మనందరం కలిసి పనిచేద్దాం. మీ అందరూ కూడా గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, మేము ఉంటాము ప్రజాప్రతినిధులుగా. సో లెటర్స్ డూ ద వండర్ఫుల్ జాబ్. అందరి ఉద్దేశం ప్రజలకు సేవ చేయాలని. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనను మనం ముందు తీసుకుపోదామని చెప్పి కోరుకుంటూ తెలుసుకోవచ్చు. బస్ స్టాండ్ ఆశించిన బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే జిల్లా కేంద్రంలో సిటీ బ్యూటిఫికేషన్ లేదు. బస్ స్టాండ్ అన్నా కానీ బాగుండాలని మేము కోరుకున్నాం. ఏదైతే రైల్వే స్టేషన్ పక్కన అది ఇప్పుడు నడి ఆశలు అయిపోయినాయి. ఎందుకంటే అది ప్లేస్ సరిపోయేటంత లేదు, లేదని శాంక్షన్ అయిపోయింది. ఇప్పటికైనా ప్రత్యేకంగా అర్బన్కు కావాల్సిన మేము ఈ దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. వీటిపైన అభివృద్ధికి అర్బన్ కోసము ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రజాపాలన కాకుండా అంటే ప్రజాపాలన 99లో పనిచేయాలని కూడా కొంతమంది అనుకుంటుంటే ఆ తర్వాత పనిచేయకుండా నడుస్తుంది కాదు. ప్రజాపాలన చేస్తున్న వరకు కంటిన్యూషన్ అది. మనము ప్రభుత్వం మనం శాలరీ తీసుకొని పనిచేస్తున్నాం, బట్టే చేస్తున్నాం. ప్రజలకు సేవ చేయాలా, ప్రజల నీడ్స్ ఏదుందో మీరు తప్పకుండా రీచ్ కావాలా. ఇది సరిపోతలేదు ఏ డిపార్ట్మెంట్లో కూడా. వారి మనలను పొందడానికి ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆశయం ఉందో అది క్షేత్రస్థాయి వరకు రీచ్ కావాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి. సో ఒక ఉదాహరణగా మన 2 ఏప్రిల్ నుంచి ఈ రోజు వరకు టోటల్ 3421 రేషన్ కార్డ్స్ కొత్తగా ఇచ్చాము. ఎందుకంటే మేము ఎక్కడ వెళ్ళినా మా దగ్గర మా రేషన్ కార్డ్ పెండింగ్ ఉంది, మా దగ్గర రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాలే, వెరిఫికేషన్ జరగలేదు, వర్గం స్థాయి కావచ్చు. సో ఏవైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో మీరు మా దృష్టికి తీసుకోవచ్చినవి, అదేవిధంగా మీ సేవలు ఎవరైతే అప్లై చేశారు ఇప్పటి వరకు 2 ఏప్రిల్ నుంచి ఆల్మోస్ట్ 3421 శాంక్షన్ చేసేసాము. అదేవిధంగా మీ అందరూ ఎక్కువగా ఈ ఎండాకాలంలో అడిగేది ఏంటి? త్రాగునీరు సమస్య. ఓకే, సో త్రాగునీరు సమస్యకి కూడా పరిష్కారం 80% మీ చేతిలోనే ఉంది. మన పిల్లలందరికీ మధ్యాహ్న భోజనాలు పొద్దున ఇప్పటివరకు ఇంతకుముందు సార్ చెప్పారు రాగి జావా, ఇన్ని ఫ్రూట్స్ కానీ ఏవేవో అవన్నీ పథకాలు మనకు అమల్లో ఉన్నాయి. మరియు 500కి సిలిండర్, రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, సన్న బియ్యం, ఇందిరా మిల్లు, మహిళా సాధికారత వంటి పథకాలు మనకు ఎన్నో ఆయన
ఈరోజు మన గవర్నమెంట్లో ఉన్నాయి అవన్నీ ఇలాగే కొనసాగాలంటే మనందరి సహకారం ఉండాలి. ఇవి ఆయన అనుకున్న కళ కాకుండా మన అధికారులందరూ కూడా కొంచెం అందరికీ సహకరించాలి. ఎందుకంటే మన మధ్యతరగతికి ఇవన్నీ పథకాలు పెట్టాడు. నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ చేయుతనిస్తేనే ఆయన కళ అనేది నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు